రైట్. ప్రస్తుతం మనము వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. ఎందుకంటే గత 4 రోజులుగా కూడా మరి భారీ వర్షాలేమీ అవ్వలేదు. అదేవిధంగా వాతావరణం చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా, కూల్‌గా కూడా ఉంది. మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. చిరుజల్లులు మాత్రమే కురుస్తూ ఉన్నాయి. అంటే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా? మరి జిల్లాలలో ఎలా ఉంది? గ్రామాలలో ఎలా ఉంది? అలాగే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు కూడా అంటే మొన్న 27th వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది పరిస్థితి అంతా కూడా? 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కొంచెం చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షమే నమోదవుతూ ఉంది. ఎలా ఉండబోతుంది సార్? మనకి రాష్ట్రంలో భారీ వర్షాలైతే పడుతున్నాయండి. అయితే విస్తృతంగా పడటం లేదు. ఏదో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నిన్న కూడా మనకి ఒక 12 ప్రదేశాల్లో భారీ వర్షం పడటం జరిగింది. మనకి ఈ అయితే మాన్సూన్ ప్రవేశించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే పరిస్థితిగా కనపడటం లేదు. కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే కొంచెం యాక్టివిటీ ఉందో ముఖ్యంగా మనకి గత 4 రోజులు బట్టి చూసినట్టయితే ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో ఎక్కువగా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మనకి సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతంలో కొంచెము లైట్ రెయిను లేదంటే డ్రిజ్జులు ఇట్లానే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఇట్లా కొనసాగుతుంది. రాగల 4, 5 రోజుల వరకు కూడా మనం భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని జిల్లాలకి ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు కూడా మళ్ళీ మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, అలాగే ఇటు మన మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, ఖమ్మం ప్రాంతంలోనూ, ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ మనకి భారీ వర్షం పడే అవకాశం ఉందని మనం ఈరోజు కూడా వార్నింగ్ పెడుతున్నాం. మన సిటీలో కూడా ఈరోజు సాయంత్రము మనకి 6 గంటల తర్వాత కొంచెం యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. 8, 10 గంటల మధ్యలో అక్కడ కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇప్పుడు విలేజ్‌లలో అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్‌లలో చూసుకున్నట్లయితే నిన్న కూడా భారీ వర్షం నమోదైన సిట్యుయేషన్స్ చూసాము. అంటే ఈ భారీ వర్షాల కారణంగా పంటలు నష్టం జరిగే అవకాశం ఉందా? పంటల నష్టం జరిగేంత భారీ వర్షాలు లేవు మనకి. ఇప్పుడు యాక్చువల్ భారీ వర్షాలు అవసరం మనకి. ఇప్పుడు ఏంటంటే భారీ వర్షం పడితే కొంచెం బాగా నేల తడిసి నీరు నిలబడితే మనకి విత్తనాలు పెట్టడానికి అనుకూలమైన సమయం. మనకి కంటిన్యూస్‌గా భారీ వర్షాలు అదే పనిగా 5, 6 రోజులు పడినట్టయితే మళ్ళీ ఇవి మునిగిపోయే అటువంటి పరిస్థితి మనకి లేదు. మనకి ఇన్నాళ్ళు కూడా చాలా హై టెంపరేచర్‌లు ఉండటం వల్ల ఇప్పుడు పడిన భారీ వర్షం అంటే మనకి 7-12 సెంటీమీటర్లు. 7, 8 సెంటీమీటర్ల రెయిను ఈజీగా సింక్ అయిపోతుంది మనకి. పెద్దగా ఎక్కడ కూడా వరద వచ్చేంత ప్రమాదం కానీ, లేదంటే పంట నష్టమయ్యేంత ప్రమాదం కానీ లేదు. ఇట్లా యాక్చువల్‌గా ఒక 5, 6 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడినట్లయితే ఈ క్రాప్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకి రాష్ట్రం అంతా ఈ భారీ వర్షాలు విస్తరించలేదు ప్రస్తుతం. మనం లాగల 4, 5 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన పెట్టినప్పటికీ ఏదో 5, 6 జిల్లాలు, రేపు చూసినట్టయితే ఒక 3 జిల్లాలు, ఎల్లుండి ఒక 7, 8 జిల్లాలు ఈ రకంగానే ఉంది గాని తప్పించి మనకి 33 జిల్లాల్లోనూ ఇంచుమించుగా 20, 25 జిల్లాల్లో భారీ వర్షం పడింది. విస్తృతంగా మనకి మాన్సూన్ వ్యాపించింది. అంటే మాన్సూన్ వ్యాపించింది. ముందుకు పోయినప్పటికీ మనకి చూస్తున్నాం పరిస్థితులు మనం ముందు నుంచి చెప్తున్నట్టు ఈ ఎల్ నినో ఇటువంటి పరిస్థితుల వల్ల ఫ్లో కంటిన్యూస్‌గా అంత అనుకున్నట్టుగా లేదు. దీనివల్ల భారీ వర్షాలు పడినప్పటికీ అరకొరగానే పడుతున్నాయి. అంటే ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం గాని, ఉరుముల మెరుపులతోటి కూడుకున్నటువంటి వర్షం గాని, ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే పిడుగులు పడతాయని డెఫినిట్‌గా భయపడుతూ ఉంటారు ప్రజలు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా కనపడతాయా? మనకి ఈ టెంపరేచర్స్ కొంచెం కంట్రోల్ అయిపోయినాక ఈ పిడుగులు ఇవి కూడా కొంచెము తగ్గిపోతాయి యాక్చువల్‌గా మనకి. ఇవి ఏంటంటే మనకి క్యుములోనింబస్ మేఘాల తీవ్రత మనకి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మాన్సూన్ ఈ వేసవికాలం నుంచి మాన్సూన్‌లోకి మారే సమయంలో ముఖ్యంగా మే నెలాఖరు, జూన్ ఫస్ట్, సెకండ్ వీక్స్‌లో ఇంకా మనకి హై టెంపరేచర్స్ ఉండి ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల తీవ్రమైన థండర్ స్టార్మ్స్ రావడము, ఆ టైంలో లైట్నింగు, మనకి అక్కడక్కడ రాళ్ల వాన ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అయితే మనకి గత వారం 10 రోజులు బట్టి పడుతున్న వర్షాలతోటి టెంపరేచర్‌లు అయితే బాగా తక్కువకొచ్చేసాయి మనకి. ఇప్పుడు ప్రస్తుతం 32-35, 36 డిగ్రీలు మించి టెంపరేచర్స్ లేవు. ఈ టెంపరేచర్స్‌లో ఏంటంటే ఎక్కడైనా మనకి లైట్నింగ్ ఇటువంటివి ఉన్నా పెద్దగా పిడుగుపాటు కానీ, లేకపోతే రాళ్ల వాన కానీ ఇటువంటి వాటికి ఆస్కారం ఉండదు.
మామూలుగా నార్మల్ మాన్సూన్ రెయిన్‌కి లో లెవెల్ క్లౌడ్సే ఉంటాయి మనకి. లో లెవెల్ క్లౌడ్స్ ఉండి ఇలాగ మనకి బాగా క్లౌడీనెస్ పెరగడము, కాసేపు రెయిన్ పడటము ఇటువంటి పరిస్థితే ఉంటుంది. సో, ప్రస్తుతం మనకి ఈ పిడుగుపాటు ఇటువంటి వాటి వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. అయితే ఈ వర్షం పడినప్పుడు అక్కడక్కడ థండర్ స్టార్మ్స్ కొద్దిపాటి వచ్చినప్పుడు ఒక 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. మనకి ముఖ్యంగా నాలుగో రోజు నుంచి చూసినట్టయితే సర్ఫేస్ విండ్స్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. అంటే మాన్సూన్ విస్తృతంగా ముందుకు వచ్చినప్పుడు ఈ సర్ఫేస్ విండ్స్ పెరుగుతాయి. ఇవి థండర్ స్టార్మ్ లేకపోయినప్పటికీ 40-50 కిలోమీటర్ల వేగంతో సర్ఫేస్ విండ్స్ లో లెవెల్‌లో ఉన్న విండ్స్ పెరిగే అవకాశం మనకి నాలుగో రోజు నుంచి, ఐదో రోజు నుంచి ఉంది. ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ నగర వాసులకి ఏం సూచిస్తారు? హైదరాబాద్ నగరంలో కూడా రాగల 4, 5 రోజులు వర్షాలున్నాయి గానీ, చెదురుమదురు వర్షాలే పెద్దగా కనపడుతున్నాయి. పెద్దగా భారీ వర్ష సూచన లేదు. ఈరోజు రాత్రి సమయంలో 1, 2 చోట్ల కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం ఉంది. అంతకుమించి పెద్దగా భారీ వర్ష సూచన అయితే 4, 5 రోజులు లేదు. అయితే క్లౌడీనెస్ ఇలా కంటిన్యూ అయ్యి అడపాదడపా అక్కడక్కడ జల్లులు పడ్డము, ఇటువంటి వాతావరణమే రాగల 4, 5 రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొంచెం వర్షం పడ్డా సరే, అంటే 4 చినుకులు పడ్డా సరే రోడ్ల మీద మాత్రం వాటరు మొత్తం పాకుతా ఉంటాయి. అందులో డ్రైనేజీ సమస్యలు కూడా ఎక్కువ. కాబట్టి ఆ వరద నీరు చేరుకున్నప్పుడు ప్రజలకి ఏం సూచిస్తారు? మనం ఇప్పుడు ఈ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొనటం ముందు ఈరోజు భారీ వర్ష సూచన ఉందా? లేదా? అన్నది బ్రాడ్‌గా రాగల 4, 5 రోజులకి చెప్పడం జరుగుతుంది. అటు తర్వాత మనము యాక్చువల్‌గా అది జరుగుతోందా? లేదా? అన్నది నౌకాస్టింగ్ అని ప్రతి 3 గంటలకి యాక్చువల్‌గా మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతోందా? లేదా? అన్నది శాటిలైట్ పిక్చరు అలాగే రాడార్ పిక్చరు గమనిస్తూ ప్రతి 3 గంటలకి కూడా మనం సంబంధిత అధికారులందరికీ కూడా అలర్ట్స్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హైడ్రా, ఐఎండీ ఒక ఏడాదిన్నర, 2 సంవత్సరాలు బట్టి ఈ ట్రాఫిక్ సమస్యల నివారణకి కలిసి పనిచేయడం జరుగుతుంది. హైడ్రా నుంచి ఒక పర్సన్ మన ఆఫీస్‌లో 24/7 ఉంటారు. వారికేంటంటే మనం రాగల 3, 4 గంటల్లో కనుక సిటీలో ఏదైనా ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉన్నట్టయితే వెంటనే వారికి ఆ ఏరియాస్ మార్క్ చేసి ఇప్పుడు మన సిటీ ఇంచుమించుగా 200 స్క్వేర్ కిలోమీటర్లు దాటి పెరిగిపోయింది. సో, సిటీలో కూడా ఓ పక్కన వాన పడితే ఓ పక్కన ఏమి లేని పరిస్థితి ఉంటుంది. సో, వీటిని గమనిస్తూ మనము సిటీలో ఏ పక్కనైనా కనుక మనకి వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ ఇట్లా ఆ ప్రాంతాల వారీగా మనము వాళ్ళకి వార్నింగు, కలర్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళు అక్కడ ఎక్కువ ట్రాఫిక్ పోలీసులు గానీ, ఈ డ్రైన్స్ క్లీన్ చేయడానికి వీటికి అవసరమైన సిబ్బందిని వెంటనే తరలించి వీలైనంత వరకు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి కలిసి పనిచేయడం జరుగుతోంది. రైట్. చూసాం కదా మరి. ఎందుకంటే ఈ 4, 5 రోజులు కూడా కొంచెం అడపాదడపా వర్షాలుండే అవకాశం ఉన్నాయి. అలా అని చెప్పేసి భారీ అయితే వర్షాలు లేవు. రైతులకు కూడా ఒక పరంగా ఉపశమనమే అనుకోవచ్చు. ఎందుకంటే పంటలేసుకుంటున్నారు కాబట్టి ఆ పంటలు పాడయ్యే అవకాశాలేమీ లేవు. కాబట్టి జనాలైతే ఊపిరి పీల్చుకోవచ్చు, హ్యాపీగానే ఉండొచ్చు. వాతావరణం కూడా కూల్‌గానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నగర వాసులకి ఇంకా తెలియజేయాల్సింది ఏమిటంటే చిరుజల్లులు కురిచినా గానీ మరి రోడ్ల మీద ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటాయి వాటర్ అంతా కూడా. కాబట్టి సాయంత్రం వేళ డ్యూటీ నుంచి ఇంటికి చేరుకునే వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ విజయ్‌తో నిర్మల ఆర్‌టీవీ.